తమిళ్లో కూడా ఒక 4-5 సినిమాస్ ఉంది. మన కంటెంట్ పైన నమ్మకంతోనే ముందుకెళ్ళాము. అదే విషయం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రాశి గారు ఇక్కడండి. రాశి గారు అంటే అందరికి గుర్తొచ్చేది ప్రేయసి రావే, తర్వాత ఇంకో సినిమా అమ్మో 1వ తారీఖులు. ఇలాంటి శ్రీకాంత్ గారి కాంబినేషన్లో రాశి గారి సినిమా అంటే సూపర్ హిట్ అనే ఒక గుర్తుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో ఇప్పుడు శ్రీకాంత్ గారు ఏమైనా రాశి గారితో ఏమైనా నటించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నేను ఆర్టిస్ట్నా, ప్రొడ్యూసర్నా, డైరెక్టర్నా మీరు చెప్పండి. నీకు వచ్చిన వాళ్ళని అడగాలి మీరు. హీరోయిన్ గా శ్రీకాంత్ నేనునా? ప్రేస్ రావి 2ఆ? ఓకే, మీ ఇష్టం. మీరు అదే కదా అడుగుతున్నారు. మళ్ళీ శ్రీకాంత్ అంటే మరి హిట్ పేరు అంటే ప్రేస్ రావే. ఇప్పుడు ఆయనే మెన్షన్ చేశారు. అదే కదా మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. అదే నేను చెప్తున్నాను. సార్ ప్రొడ్యూసర్ గారు, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సార్, జనరల్గా ఇలాంటి ఒక రియలిస్టిక్ లవ్ స్టోరీ సినిమాలు ఇతర భాషల్లో అంటే తమిళ్ కానీ మలయాళం కానీ ఇలాంటి సినిమాలు వస్తుంటాయి. సో అలాంటి అక్కడి నుంచి వచ్చిన సినిమాల్ని మన ప్రేక్షకులు ఆదరించినందుగా ఇక్కడ ఇలాంటి సినిమాలు చేస్తే ఆదరించరు. సో ఒక నానుడి కూడా ఉంది, ఇలాంటి సినిమాలు మనం కూడా తమిళ్లో చేసి తెలుగు తీసుకొద్దాం అనే ఒక నానుడి ఉంది. దాన్ని మీరు ఇప్పుడు నిజం చేశారేమో అనిపిస్తుంది నాకు. ఒక తెలుగు ప్రొడ్యూసర్, ఒక తెలుగు నిర్మాత ఉండి ఒక తమిళ్ ఫ్లేవర్ ఉన్న సినిమాను మీరు అంటే తమిళ ఆర్టిస్టులతో చేయడానికి రీజన్ అదే అనిపిస్తుంది. దీని పట్ల మీ స్పందన ఏంటి సార్? తెలుగు తమిళ్